అధికారం ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ అనాయాచితంగా లభించినది కాదు. బ్రహ్మ సందర్శన దీక్షా దక్షుడనై, నిరంతర తపో నిష్ఠా గరిష్ఠుండనై, నిరాహారినై, ప్రళయంకరమగు మృత్యువుకు వెరవక, భయానక కుంభ వృష్టులకు జడి వానలకు ఓర్చుకొనుచు, ఎముకలు భక్షించే శీతల హిమ్మంబులకు బెదరక, జగత్ ప్రళయంబులకు ఎదురు నిలిచి నా వజ్ర శరీరాన్ని శుష్కింపజేసుకొని ప్రతి 1000 సంవత్సరములకు నా ఒక్కొక్క శిరస్సును ఖండించి అగ్నికి ఆహుతి ఇస్తూ మహాతపమాచరించినాను. మరోవైపు ఆ దూత దేవతలు నా తపోవనం నందు కార్చిచ్చులు సృష్టించగా ఆ అగ్ని జ్వాలలు నా శరీరంను భస్మమనర్చుచున్నాను. దృఢ చిత్తముతో ఆ మండే అగ్ని జ్వాలలలోనే తపమాచరించినాను. కాలకూట విష నాగులను ప్రేరేపించి విషాగ్ని జ్వాలలను నాపై ప్రేరేపించినను. ఫెళపెళ రావమ్ముల పిడుగులను, గర్జింపులను, జల ప్రళయములను సృష్టించినను. చలించలేదు ఈ అసురాగ్నేశుడు. ఆఖరి అస్త్రముగా నాపై అప్సరసలను ప్రయోగించి ప్రలోభపెట్టినారు. అయినను లొంగక 10,000 సంవత్సరములు ఘోర తపమాచరించినాను. భుగోద్వేగ నా తపగ్ని జ్వాలాశిఖలు ఆ బ్రహ్మలోకమును అతలాకుతలం చేయగా నా 10వ శిరస్సు ఖండించు క్షణాన విధి లేక బ్రహ్మ ప్రత్యక్షమై నా కొసగిన వరం గురుడి గంధర్వ యక్షకిన్నెర దేవ నాగుల వల్ల నాకు మరణం లేకుండా, అది ధర్మానుసారం, శాస్త్రానుసారం, వేద సూత్రాలను అనుసరించి నా కొసగినది. అటుల సాధించినది ఈ అధికారం. అదే నా అహంకారం. ఇది నా మహోగ్ర తపశక్తికి ఒక అలంకారం. మహాదేవా, నేను ఆవేశమున కైలాసగిరిని పెకలించు సమయాన మీ ఆగ్రహము వలన ఆ కైలాసగిరి నాపై పడి నా శరీరము నుజ్జుగా నలిగిపోవచ్చునను సహించుచు ముల్లోకములో మారుమోగు భయంకర రవమ్ములతో నీ నామస్మరణతోనే 1000 సంవత్సరములు మహోగ్ర తపమాచరించినాను. మిమ్మలను మెప్పించినాను. నీవు కరుణించి నా కొసగిన శస్త్రం చంద్రహాసం. మీ వలనే కదా శివ ఈ దశగ్రీవుడు రావణాసురుడిగా ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కినాడు. నేను కోరకనే నాకు అకాల మృత్యువు లేకుండా వరమసంగితివి. నా ప్రేములనే వీణా తంత్రులుగా చేసి రుద్రవీణా గానంతో మిమ్మల్ని మెప్పించి ఆత్మలింగం సాధించిన ఏకైక శివభక్తుడను. ప్రతి నిత్యం ఏకకాలమున సహస్ర లింగార్చన చేయగల ఏకైక శివభక్తుడను. సర్వలోకాలలో ఏ భక్తుడికి సాధ్యమైంది ఈ రావణాసురుడికి తప్ప. అదే నా అహంకారం. అది శివాంకితమైన నా అపార శివభక్తికి ఒక అలంకారం. జటాధర సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ మానస పుత్రుడైన పులస్య బ్రహ్మ పౌత్రుడను. అఖండ తపో బలశాలి విశ్రావసు పుత్రుడను. విశ్వవిజేత రావణాసురుడను. అదే నా అహంకారం. మహోత్కృష్టమైన బ్రహ్మవంశంలో నా జన్మమే ఒక అలంకారం. సకల వేద పారంగతుడను. ఋగ్వేద భాష్యకర్తను. జ్యోతిశాస్త్ర వాస్తుశాస్త్ర మహాపండితుడను. ఇంద్రజాల కుమారతంత్ర ప్రాకృత కామధేను సృష్టికర్తను. అర్క ప్రకాశ వైద్యశాస్త్రం శ్రీ రావణ సంహిత రావణీయం ప్రాకృతిక లంకేశ్వర ఇత్యాది గ్రంథాల రచయితను. రుద్రగాన బ్రహ్మను. చతుషష్ఠి కళా సామ్రాట్టును. ఒక్క మాటలో సకల శాస్త్ర ద్రష్టను.
అదే అదే నా అహంకారం. అది నా పాండిత్య ప్రకర్షకే ఒక అలంకారం. రుద్రదేవ, మీకు తెలుసు నేను దివ్య శస్త్రాస్త్ర సాధకుడనని, మహామాయా యుద్ధ వ్యూహకర్తను, సంక్లిష్ట దుర్భేద్య రణతంత్ర రచన దురంధురుడను, యుద్ధ భూమినందు శత్రు సంహార రణరంగ సింహుడను. అది నా అహంకారం. అది నా ప్రతాప పౌరుషములకే ఒక అలంకారం. సృష్టిలో ఇంతటి ప్రతిభా పాఠములు సాధించుకున్న ఏ జీవికైనా అహంకారము జనించుట అతి సహజము. అటులనే నాకు జనించినది. ఈ అహంకారంతోనే సర్వలోక జైత్ర యాత్ర సాగించారు. వీరుడనై పోరాడి విజయం సాధించారు. రణరంగ యోధుడనై విజృంభించి శత్రురాజులను మట్టి గెలిపించాను. నా దృష్టి పడిన ప్రతి రాజ్యం నా వశమైంది. ఏ లంకేశ్వరుడు పాదం మోపిన ప్రతి నేల నా పాదాక్రాంతమైంది. శత్రువుల గుండెలు చీల్చి సర్వ లోకాలు ఆక్రమించాను. సాక్షాత్తు మా అన్నగారైన కుబేరుడి నాతో తలపడి పోరాడి గెలవలేక దాసోహమై తల వంచినాడు. ముల్లోకాలకు వెలుగును, శక్తిని, తేజస్సును ప్రసాదించి ఆ సూర్యుడే నా ప్రచండ శక్తికి తాళలేక సంధి కోరినాడు. దుష్యంతుడు, సురదుడు, గాధి, గయుడు, పురూరవుడు మొదలగు రాజాది రాజులు, వీరాది వీరులంతా నా పాదక్రాంతమైన వారే. సర్వలోక భయంకరుడైన యమధర్మరాజు సైతం నాతో పోరు సల్పలేక పలాయనము చిత్తగించినాడు. సర్వలోకాలు నా పాదాక్రాంతమైనాయి. నవగ్రహాలను నా అధీనంలో ఉంచుకున్నా. అష్ట దిక్పాలకులను శాసిస్తున్నా. అందుకే ఈ అహంకారం. ఇది నా శౌర్య సాహసములకొక అలంకారం. మాహిష్మతి నగరంలో కార్త్య వీరార్జునుడి చేతిలోను, కిష్కింద నగరంలో వానర రాజు వాలి చేతిలోను పరాజయం పాలైనప్పటికీ వారితో సంధి గావించుకుని ఇంకా శక్తివంతుడనై పరాజయాన్ని సైతం ఘన విజయంగా మార్చుకున్న అది నా అహంకారం. ఇది నా రాజకీయ చతురతకే ఒక అలంకారం. నా వాక్యే శాసనం. అనుగ్రహిస్తే శాంతి, ఆగ్రహిస్తే నాశనం, సర్వనాశనం. రావణాసుర ఆలయాలు వెలసినాయి. ఆరాధనలు, కీర్తనలు, భజనలు, నిత్య ధూప దీప నైవేద్యాలు, శత సహస్ర నామావళులు. సార్వభౌముడనైనాను, త్రిభువన శాసనకర్తనైనాను, విశ్వ విజేతనైనాను.